మీనన్ చూసావా? నా కొడుకు పద్మ వాళ్ళ అమ్మని చంపటానికి మనుషుల్ని పెట్టాడు. ఎంత పెద్ద ప్లాన్ చేశాడో. సూపర్ కదా అని మినిస్టర్ చెప్తుంటే, చచ్చిందా? ఆ లచ్చి చచ్చిందా అని మీనన్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మా వాడు ఫోన్ చేయలేదు. ఆవిడ చచ్చే ఉంటుంది అని ఆదిత్య అంటే, లేదు జేడీ ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆవిడ ప్రాణాల్ని కాపాడింది అని మీనన్ అంటే, అయితే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి చంపేస్తానని ఆదిత్య అంటాడు. హాస్పిటల్ మొత్తం జేడీ ఆధీనంలో ఉంది. ఇప్పుడు కనుక నువ్వు అక్కడికి వెళ్తే నువ్వే ప్రాణాలు పోగొట్టుకుంటావని మీనన్ అంటాడు. అందుకని భయపడుతూ కూర్చోవాలా అని ఆదిత్య అంటే, అవును భయపడాలి. జేడీ మీద గెలవాలంటే కష్టపడాలి, భయపడాలి కూడాను. అప్పుడే మనం జేడీపై గెలవగలము. నీకు అర్థం కావట్లేదని మీనన్ అంటాడు. కాబట్టి నేను చెప్పేది విను. నువ్వు త్వరగా దేశం దాటి వెళ్ళిపో అని మీనన్ అంటాడు. ఏంటి నా కొడుకు వెళ్లాల్సిందేనా అని మినిస్టర్ అంటే, అవును మినిస్టర్, ఆదిత్య దేశం దాటి వెళ్తేనే అప్పుడు నేను గణపతికి శిక్ష పడేలా చేస్తాను. గణపతికి శిక్ష పడితే జేడీ మీద సగం గెలిచినట్లే. తర్వాత మీడియాకి గణపతి నిర్దోషి అని నేనే సాక్ష్యాధారాలని చూపిస్తాను. జేడీ తప్పుడు కేసులో గణపతికి శిక్ష పడేలా చేసినందుకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు జేడీకి శిక్ష వేస్తారు. అప్పుడు తన ఉద్యోగం కూడా పోతుంది. జేడీ సరిగ్గా డ్యూటీ చేయలేదని అందరూ నిందిస్తారు. అప్పుడు జేడీ విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇదే నాకు కావాల్సింది. అప్పుడు జేడీపై నేను పూర్తిగా గెలిచినట్లు. ఇదే నా ప్లాన్ అని మీనన్ చెప్పటంతో, అలాగే మీనన్, నేను వెంటనే నా కొడుకుని విదేశాలకు పంపించేస్తానని మినిస్టర్ చెప్తాడు. ఎల్లుండి గణపతిని కోర్టులో ప్రవేశపెట్టాలి. గణపతి ఏ నేరం చేయలేదు. ఆదిత్య చేశాడని మనం సాక్ష్యాధారాలు సంపాదించకపోతే పద్మ చావుకి న్యాయం జరగదు. అప్పుడు పద్మ వాళ్ళ అమ్మ కోలుకొని స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ప్రాణాలతో ఉండదని జేడీ బాధపడుతూ ఉంటుంది. చూడు జేడీ, నీపై నువ్వు నమ్మకాన్ని కోల్పోతే ఎలా? అయినా నువ్వు ఇంటి దగ్గర ఈ కేసుల గురించి ఆలోచించకూడదు. అసలు వాటి గురించే మాట్లాడకూడదని నేను చెప్పాను కదా. నువ్వు ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు జేడీగా బయట బాధపడుతుంటే నేను చూసి తట్టుకోగలనేమో కానీ నా దాత్రి బాధపడుతుంటే మాత్రం నేను చూసి తట్టుకోలేను. కాబట్టి కేసులు గీసులు అన్నీ కూడా బయట మాత్రమే అని కేదార్ చెప్పటంతో, అలాగే కేదార్, నాలో ఉన్న జేడీని బయటకు పంపించేస్తున్నాను. రేపు ఉదయం అడుగు బయట పెట్టిన తర్వాతే కేసు గురించి మాట్లాడతాను. సరేనా? నేను హ్యాపీగా ఉంటానులే అని దాత్రి చెప్తుంది. అలాగే ఇదే నాకు కావాల్సిందని కేదార్ అంటాడు. అయ్యో మామయ్య గారికి టాబ్లెట్లు ఇవ్వాలని దాత్రి వెళ్తుంది. యువరాజ్, ఏంటి వ్రతానికి కావలసిన సామాన్లు మొత్తం తెచ్చారు, వ్రతం చేస్తున్నారా అని దాత్రి అంటే, అవునంటూ నిషి వైజయంతి అక్కడికి వస్తారు. ఇంట్లో అందరికీ చెప్పానని చెప్పావు కదా, మరి జగదాత్రికి ఎందుకు చెప్పలేదు అని సుధాకర్ అంటాడు. వ్రతం మనం మాత్రమే చేయాలనుకుంటున్నాము, వీళ్ళకి సంబంధం లేదు అని నిషి అంటే, ఎందుకు చేసుకోకూడదు? జగదాత్రి వాళ్ళు కూడా మనతో పాటే వ్రతం చేస్తారని కౌశికి అంటుంది. ఇలా ప్రతి దానికి ఎందుకు ఏంటి అంటే, నేనేం చెప్పాలి వదినా? వాళ్ళకి మన ఇంటికి సంబంధం లేదు. వాళ్ళు ఈ వ్రతం చేయటానికి వీల్లేదు అని నిషి అంటే, అవునని వైజయంతి కూడా అంటుంది. అమ్మ జగదాత్రి, మీరు కూడా చేసుకోండి అని సుధాకర్ అంటే, నిషి వైజయంతి వద్దని అడ్డుపడుతూ ఉంటారు. సర్లేండి మామయ్య గారు, నేను నెక్స్ట్ వీక్ చేసుకుంటాను, పర్లేదని దాత్రి అంటుంది. నెక్స్ట్ వీక్ మనం శాంతి అత్తయ్య వాళ్ళ కూతురు పెళ్ళికి వెళ్తున్నాం కదా, మరి నెక్స్ట్ వీక్ జగదాత్రి పూజ చేసుకోవటానికి ఎలా వీలవుతుంది? కాబట్టి మనతో పాటే చేసుకుంటుందని కౌశికి అంటుంది. ఇది మనతో పాటు వ్రతం చేసుకోవటానికి వీల్లేదమ్మి, రేపు ఎలాగైనా అడ్డుకుందాం. ఇక అది అసలు వ్రతమే చేసుకోలేదు. మనకి మంచి జరగపోయినా పర్వాలేదు కానీ దానికి మాత్రం మంచి జరగకూడదు. అదైతే చేయకుండా మనం చూసుకుందాంలే అని వైజయంతి నిషి గుసగుసలాడుకుంటూ ఉంటారు. అమ్మ జగదాత్రి, మీరు కూడా మాతో పాటే వ్రతం చేసుకుంటున్నారు అని సుధాకర్ అంటే, లేదండి మామయ్య గారు, కావాలంటే నేను సపరేట్గా చేసుకుంటానని దాత్రి అంటుంది. పూజలో బంగారం నగలు పెట్టాలని కౌశికి చెప్తుంది. సరేలే, మళ్ళీ వేరే ఎందుకు, మనతో పాటే కలిసి చేసుకుంటుందిలే అని వైజయంతి అనటంతో, థ్యాంక్ యూ అత్తయ్య గారు అని దాత్రి అంటుంది. బలవంతంగా ఒప్పుకునేలా చేసి మళ్ళీ థ్యాంక్స్ అని వైజయంతి విసుక్కుంటూ ఉంటుంది. పిన్ని, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, రేపు బ్యాంకుకి వెళ్ళినప్పుడు మిగతా సామాను తీసుకొస్తానని కేదార్ అంటే, బ్యాంకుకి ఎందుకు కేదార్ అని దాత్రి అంటుంది. ఇందాక అక్క చెప్పింది కదా దాత్రి, నగలు డబ్బు తీసుకొస్తానని కేదార్ అంటే, అబ్బో నగలు డబ్బు ఎంత మనీ ఉందో ఏంటో చెప్పు చూద్దాం అని నిషి అంటే, 2 నెక్లెస్లు 2 lakhs వరకు డబ్బులున్నాయి నిషి అని కేదార్ చెప్పటంతో, నిషి వైజయంతి యువరాజ్ ముగ్గురు పగలబడి వెటకారంగా నవ్వుతూ ఉంటారు. ఇందులో నవ్వటానికి ఏముంది అని దాత్రి అంటే, ఏంటి 2 లక్షల డబ్బు 2 నెక్లెస్లు కూడానా? అవి ఒక లెక్కేనా అని వైజయంతి అంటే, అవును, ఇంట్లో పనివాళ్ళ దగ్గర కూడా ఇంతకంటే ఎక్కువ డబ్బులుంటాయి అని నిషి యువరాజ్ నవ్వుతూ ఉంటారు. గొప్పగా మాట్లాడుతున్నావేంటి జగదాత్రి అని యువరాజ్ అంటే, చూడు యువరాజ్, నా భార్యని ఏమైనా అన్నావంటే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.
రే ఏంట్రా అని యువరాజ్ అరుస్తూ ఉంటే, నువ్వాగు యువరాజ్. అసలు ఇందులో నా భర్తని తక్కువ చేసి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నాకు ఇలాంటి భర్త దొరుకుతారు. భార్యని మహారాణిలా చూసుకుంటూ, భార్యకి గౌరవం ఇవ్వటమే కదా ఆడవాళ్ళకి కావాల్సింది. అలా చూసినప్పుడు వందల తులాలు కోట్ల ఆస్తి ఉన్నా కూడా దీనికి పనికిరాదు. నా దగ్గర కోట్లు లేకపోవచ్చు, కానీ నన్ను నా భర్త ఎలా చూసుకుంటున్నారో అదే నాకు కోట్లతో సమానం. ఇక్కడ నన్ను నా భర్తని తక్కువ చేసి మాట్లాడానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ పోయింది నీ పరువే యువరాజ్ అని ధాత్రి అంటే, ఏంటి నీకు డబ్బుల మీద ఆశ లేనట్లు మాట్లాడుతున్నావు, నీకు డబ్బు అవసరం లేదా అని నిషి అంటే, అవసరం లేదు కాబట్టే ఇలా ఉన్నామని ధాత్రి అంటుంది. ఏంట్రా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు అని యువరాజ్ అంటే, చూడు యువరాజ్, డబ్బే కావాలనుకుంటే నేను ఒక్క రోజులో కోట్లు సంపాదిస్తాను అని కేదార్ అంటాడు. రేయ్, మరి మేము ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్తున్నా కూడా మీరెందుకు వెళ్ళట్లేదు? ఈ ఆస్తి కోసమే కదా ఈ ఇంట్లో పడి తింటున్నారు. నువ్వు రేపు కోట్లు సంపాదించటం కాదు, ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించి చూడు. నీ భార్యకి బంగారం తీసుకొచ్చి వ్రతంలో కూర్చోపెట్టు, అప్పుడు చూద్దామని యువరాజ్ అంటే, సరే నేను రేపు పూజలోపు 5 లక్షలు సంపాదించి నా ధాత్రికి బంగారం పెట్టి వ్రతంలో కూర్చోపెడతానని కేదార్ అంటాడు. అలా చేయలేదే అనుకో, నువ్వు డబ్బు కోసమే ఈ ఇంటికి వచ్చావని ఒప్పుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని యువరాజ్ అంటాడు. వద్దు యువరాజ్, నిన్ను కావాలనే రెచ్చగొడుతున్నారు, ఒప్పుకోకని కౌశికి ధాత్రి బ్రతిమలాడుతూ ఉంటారు. ఏంటి ఛాలెంజ్లో ఓడిపోతానని భయమేస్తుందా? ఏదైనా మాట్లాడే ముందు నిర్ణయించుకోవాలి అని నిషి, యువరాజ్, వైజయంతి ముగ్గురు రెచ్చగొడుతూ ఉంటారు. సరే నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ నేను ఈ పని చేయలేకపోతే తలదించుకొని వెళ్ళిపోతానని కేదార్ అంటే, కేదార్ ఆగు కేదార్ అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా కేదార్ అస్సలు వినిపించుకోడు. అయితే నువ్వు వదిన్ని అడిగి తీసుకోవన్న గ్యారెంటీ ఏంటి అని నిషి అంటే, నేనెప్పుడు మోసం చేసి గెలవాలనుకోలేదు నిషి, నేనేంటో నాకు చాలా బాగా తెలుసు. నేనెవరిని మోసం చేయనని కేదార్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. కేదార్ కోపంగా ఇక పైకి వెళ్ళటంతో ధాత్రి కూడా కేదార్ దగ్గరికి వెళ్తుంది. అంత బంగారం అంటే కనీసం 20 లక్షలైనా కావాలి, 5 లక్షలలో పెడతానని చెప్పావు. మొత్తం 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సరే ఇప్పటికైనా నా మాట విను, నాకు నీ ప్రేమ చాలు అని ధాత్రి చెప్తుంటే, లేదు ధాత్రి, నేనేదో ఒకటి చేసి ఈ ఛాలెంజ్లో గెలుస్తానని కేదార్ అంటాడు. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, చూడు నేను రావు గారితో మాట్లాడతాను, ఆయన డబ్బులు నగలు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి ధాత్రి ఒళ్ళో పెట్టు కేదార్, నేనే డబ్బులు ఇచ్చానని మీరు చెప్పరు, నేను చెప్పను అనే కౌశికి అంటే, కానీ మాకు తెలుస్తుంది కదక్క, నేను ఏదో ఒకటి చేసి నేనే చేస్తానని కేదార్ అంటాడు. అవును వదిన, మీ నిషికి తలెత్తుకొని సమాధానం చెప్పగలగాలంటే మీరు న్యాయంగా సంపాదించిందే అయి ఉండాలి. కేదార్పై నాకు నమ్మకం ఉందని ధాత్రి అంటుంది. అవును, నా భార్యని తలెత్తుకునేలా చేస్తానని కేదార్ అంటాడు. ఇక తెల్లవారిన తర్వాత నిషి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, ఏందమ్మీ నువ్వు ఇంకా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావా? ఇంకొన్ని గంటల్లో వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదని వైజయంతి, యువరాజ్ చెప్తూ ఉంటారు. తర్వాత కేదార్ బుక్కు పెన్ను పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే, ఏంటి కేదార్ అని ధాత్రి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అంటే మనకి మన ఆఫీస్లో పనిచేస్తున్న లక్ష్మి అక్క, రమ్య, ఇంకొకరు డబ్బులు ఇవ్వాలి కదా ధాత్రి అని కేదార్ అంటే, అవును వాళ్ళ ముగ్గురు కలిపి దగ్గర దగ్గర 20 లక్షలు ఇవ్వాలి. ఇక మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే అని ధాత్రి అంటే, నేను ఆల్రెడీ ఫోన్ చేశాను ధాత్రి, వాళ్ళు మనం ఇంత త్వరగా డబ్బులు అడుగుతామని అనుకోలేదంట, ఇంకో 2 months వరకు ఇవ్వలేరంట అని కేదార్ అంటాడు. అయితే పోనీ సాధు సార్ని అడుగుదామా అని ధాత్రి అంటే, నేను అది కూడా ఆలోచించాను, అలా చేస్తే అది మన డబ్బు అవ్వదు కదా అని కేదార్ అంటాడు. సరే ఇంకా 5 hours ఉంది పూజకి, ఈ లోపల ఏదో ఒకటి చేస్తానని కేదార్ చెప్తాడు. తర్వాత కౌశికి పూజకి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉంటే ధాత్రి, కేదార్ కూడా అక్కడికి వస్తారు. ఏంటి డబ్బులు తీసుకొచ్చారా అని యువరాజ్ అడగటంతో, ఇంకా సమయం ఉంది కదా, ఆలోపు తీసుకొచ్చి నా భార్య తలెత్తుకునేలా చేస్తానని కేదార్ అంటాడు. సరే అంతవరకు పూజ దగ్గరికి రాకండని యువరాజ్ అంటాడు. సరే మాకు కూడా పనుంది, బయటికెళ్ళి వస్తామని ధాత్రి వెళ్తుంటే, ఏ జగదాత్రి నువ్వాగవే, పూజ పనులు చూసుకోకుండా బయటికి వెళ్తే ఎలా అని నిషి అడ్డుపడుతూ ఉంటుంది.